అందరికీ నమస్కారం. గోదాదేవి పూర్తి చరిత్ర ధనుర్మాసంలో తప్పక వినాలి. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి అలాగే గోదాదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. గోదాదేవి ఆవిర్భవించిన మాసం ఇదే కాబట్టి అమ్మవారి చరిత్ర ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల కోరికలు అలాగే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క చరిత్ర పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆండాల్ తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఈవిడ భూదేవి యొక్క అంశ. భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతూ ఉన్నటువంటి తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువుని మరలా ఈ భూమిపైన అవతారమెత్తమని వేడుకుంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఈసారి నేను కాదు, నీవు అవతారం దాల్చు. నీవు వెళ్ళినటువంటి కార్యం నిర్వర్తించిన తరువాత చివరకు నీవే నన్ను చేరుకుంటావు అని చెప్పి భూదేవిని అవతారమెత్తమని శ్రీ మహావిష్ణువు ఆదేశాన్నిస్తాడు. అలాగే మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఒక తులసీవనంలో ఆవిర్భవించింది. మన జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువు గోదాదేవి జన్మకు ముందే మన స్వామివారు తన యొక్క బంటును భూమిపైకి పంపించారు. అదే ఆయన వాహనమైనటువంటి గరుగ్మంతుణ్ణి. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఒక రోజున క్షీరసాగరంలో హాయిగా పడుకుని ఉండగా మహాలక్ష్మీదేవి గరుగ్మంతుణ్ణి పొగుడుతుంది. స్వామి, గరుగ్మంతుడు మీకు ఎంత సేవ చేస్తాడు. మీరు ఆయనకు ఎప్పుడూ కూడా ఒక్క వరాన్ని కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడైనా సరే ఒకసారి పిలిచి ఏదైనా ఒక వరాన్ని అనుగ్రహించవచ్చు కదా అని సలహా ఇస్తుంది. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, నీవు చెప్పే వరకు నాకు ఏమాత్రం కూడా ఈ ఆలోచన లేదు లక్ష్మి. మంచి పని అనుకున్న తరువాత ఆలస్యం చేయకూడదు అని చెప్పి, ఎప్పుడో ఎందుకు లక్ష్మి, ఇదిగో ఇప్పుడే పిలిచి అతనికి వరాన్ని ఇచ్చేద్దాం అని చెప్పి గరుగ్మంతుణ్ణి పిలుస్తాడు. స్వామి పిలిచినంతటనే తక్షణమే వచ్చి ఆయన ముందు వాలుతాడు గరుగ్మంతుడు. స్వామి, చాలా రోజులకు నా మీద దయ కలిగింది. ఏం చెయ్యాలో చెప్పండి, తక్షణమే చేస్తాను అంటాడు. దానికి మహాలక్ష్మీదేవి నవ్వి, ఏదో చేయడానికి కాదయ్యా, నీకేదైనా వరాన్ని ఇవ్వడానికి స్వామివారు పిలిచారు అని చెప్తుంది. అప్పుడు మహావిష్ణువు, అవును గరుడా, నీవు అన్ని వేళలా నన్ను అంటిపెట్టుకుని ఉండి నాకు సేవ చేస్తావు. ఏ రోజు ఏది అడిగింది లేదు. నీకేం వరం కావాలో కోరుకో, ఆ వరాన్ని నేను ఇస్తాను అని చెప్తాడు మహావిష్ణువు. ఇంతకంటే నాకు ఇంకేం భాగ్యం స్వామి, ఏ వరము వద్దు తండ్రి. ఈ అదృష్టం ఎప్పుడూ కూడా నా నుండి దూరం కాకుంటే అదే నాకు చాలు అంటాడు గరుగ్మంతుడు. అప్పుడు అమ్మవారు, అదేమిటి గరుడా, స్వామివారు వరమిస్తానంటే వద్దంటావు. ఈ అదృష్టం ఎవరికి దక్కుతుంది చెప్పు అంటుంది. స్వామివారు కూడా పదే పదే అడగడంతో, సరే స్వామి అని ఆలోచిస్తూ ఉన్నటువంటి అతని మనసులో ఒక విచిత్రమైనటువంటి కోరిక కలుగుతుంది. ఆ కోరిక అతనికి కూడా ఆశ్చర్యం కలిగించేలా చేస్తుంది. అప్పుడు గరుగ్మంతుడు, తల్లి, కోరుకుంటాను. నా మనసులో అసలు ఇలాంటి కోరిక ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావడం లేదు. కానీ మీరు అనుగ్రహించిన తరువాత నాకు ఇలా అనిపించింది. కానీ నేను కోరుకున్న తరువాత తప్పుగా అనుకోకూడదు అంటాడు గరుగ్మంతుడు. అప్పుడు మహావిష్ణువు, నీవు ఏ విధమైనటువంటి సంకోచం కానీ భయాన్ని కానీ మనసులో పెట్టుకోకుండా అడుగు గరుడా అని అంటాడు. అప్పుడు స్వామి, నాకు మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మీకు మామగారిని అవ్వాలని ఆశగా ఉంది తండ్రి అని అంటాడు గరుగ్మంతుడు. ఇక గరుగ్మంతుని కోరిక విని మహాలక్ష్మీదేవి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇదేమి కోరిక అని. దానికి జవాబుగా గరుగ్మంతుడు, నాకు కూడా తెలియడం లేదు తల్లి. ఇదే ఇలాంటి విచిత్రమైనటువంటి కోరిక అసలు ఎందుకు నా మనసులో కలిగిందో ఇదంతా కూడా ఇదిగో ఉన్నారు కదా ఈ జగన్నాటక సూత్రధారి అయిన ఈయనకే తెలియాలి అంటాడు గరుగ్మంతుడు. అవునవును, ఏ నాటకానికి ఎక్కడ బీజం పడుతుందో ఈయనకే తెలియాలి అనుకుంటుంది మహాలక్ష్మీదేవి. అలా వరం ప్రకారం గరుగ్మంతుడు భూమిపైన మన దేశంలోని తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి ఒక ఊరిలో విష్ణు చిత్తుడు అనేటువంటి పేరుతో జన్మిస్తాడు. అలా ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఒక పూల తోటను పెంచుతూ అక్కడ పువ్వులను తులసి మాలలను కట్టి అదే ఊరిలో ఉన్నటువంటి వటపత్ర సాయి అనేటటువంటి స్వామికి
ఆ పువ్వులతో చాలా అందంగా అలంకారం చేస్తూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. జీవితాంతము కూడా స్వామిని సేవించుకుంటూ ఉంటే చాలు, ఇక నాకు ఏమీ వద్దు, ఈ సంసార బంధనాలలో అసలు ఏమాత్రము కూడా ఇరుక్కోకూడదు అని చెప్పి అనుకుంటాడు. కానీ ఆయన్ని చూస్తే గుడిలో చాలామందికి అసూయ. ఎందుకంటే ఆయన స్వామివారిని అలంకరించడం మొదలుపెట్టిన తరువాత ఆ గుడిలోకి భక్తుల సంఖ్య పెరిగిపోతుందన్నమాట. భక్తులకు కూడా ఆయన పట్ల ఎనలేనటువంటి గౌరవం పెరుగుతుంది. గుడికి వచ్చేటటువంటి భక్తులు ఆయన చేసేటటువంటి అలంకారాన్ని చూసేందుకే ఎందరో వచ్చేవారు. అసలు అలా అనడం కంటే కూడా ఆయన స్వామిని అంత అందంగా అలంకరించేవారు అని చెప్పుకోవాలి. ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెద్ద ఆల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. ఇక అలా విష్ణు చిత్తుడు జీవితం సాగిపోతూ ఉండగా ఒకనాడు స్వామి సేవ కోసం పూలు తీసుకొని రావాలని చెప్పి తన పూల తోటలోకి వెళ్తాడు. ఆయన పూల తోటలోని ఒక పక్క దట్టంగా పెరిగినటువంటి చిన్న తులసి తోటలో తులసి మొక్క మొదట్లో చాలా అందంగా పూలు పరిచి ఆ సుకుమారమైనటువంటి పువ్వులపైన ఒక అందమైనటువంటి ఆడపిల్ల కనిపిస్తుంది. అప్పుడు భూమాత ఒక చిన్న బిడ్డగా తులసి వనంలో ఆవిర్భవిస్తుంది. కర్కాటక మాసంలో పూర్వ పాల్గొని నక్షత్రంలో తులసి వనంలో అందంగా ముద్దులొలికేటటువంటి ఒక చిట్టి పాపాయిగా విష్ణు చిత్తునికి కనిపిస్తుంది. ఆ భూమాత అందమైనటువంటి ఆ బోసి నవ్వులు చూస్తూ ఉంటే అసలు ఎవ్వరికైనా కానీ ఎత్తుకుని ముద్దులాడాలనిపించేలా ఉంది ఆ చిట్టి పాప. అంతటి అందమైనటువంటి ఆ బిడ్డను తోటలో చూసినటువంటి విష్ణు చిత్తుడు ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగలిపేలా ఆ పాపాయిని చూస్తూ ఉంటాడు. ఇంత పసిపాపను ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోయారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ పసిపాపను ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని ఇంత చిన్న పాపని తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఎవరికి మనసు వచ్చిందా అని అనుకుంటూ చుట్టుప్రక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఆ తరువాత అతను ఊర్లోకి వెళ్ళి అందరినీ అడిగితే బాగుంటుంది కదా అని చెప్పి ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పి, ఎవరైనా కానీ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారేమో పాపం, మీ పాప ఏడుస్తూ నాకు కనిపించింది అని చెప్పి అడుగుతాడు. కానీ ఎవ్వరూ కూడా మాకు తెలియదు అని చెప్పి జవాబిస్తారు. ఇక ఇక్కడ విష్ణు చిత్తునికి పాప దొరికిన వెంటనే అక్కడ గుడిలో అఖండం చాలా అఖండంగా వెలుగుతూ కనిపిస్తుంది. అందరూ కూడా ఆశ్చర్య ఆనందాలతో అసలు ఇది ఎలా జరిగిందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడు విష్ణు చిత్తుడు ఆ పాపను తీసుకుని గుడిలోకి వస్తాడు. తనకు ఈ పాప తులసీవనంలో దొరికిందని, ఈ పాప తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదని చెప్పి ఆ పాపను తీసుకుని ఊర్లో అందరినీ అడగడంతో ఎవరికి ఏమీ తెలియదని చెప్పడంతో ఆ పసిపాపను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. విష్ణుచిత్తుడు బ్రహ్మచారి అయినప్పటికీ తల్లి తండ్రి తానే అయ్యి ఆ పసిపాపను పెంచుకోదలిచాడు. ఆమెకు కోదై అంటే పువ్వులమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు. ఆ పేరే క్రమక్రమంగా గోదాదేవిగా మారింది. తులసీవనంలో పుట్టి విష్ణు చిత్తుని నారాయణ కీర్తనలు మంత్రాలు వింటూ పూజల్లో వెంట నడుస్తూ గోదాదేవి ఎదిగింది. మాలలు కట్టేటప్పుడు తన కూతురి కోసం పూలతో ఒక చిన్న బంతిని కూడా తయారు చేసిస్తాడు విష్ణు చిత్తుడు. ఇప్పుడు చిన్న గోదాదేవి కూడా విష్ణు చిత్తుడికి పూలు కట్టడంలో, కొయ్యడంలో తన చిట్టి చిట్టి బంగారు చేతులతో సహాయాన్ని అందిస్తూ ఉండేది. అలాగే తన తండ్రి తన కోసం చేసినటువంటి బంతిని చూసి మురిసిపోతూ ఉండేది. అలా కట్టినటువంటి పువ్వుల మాలలు అన్నింటినీ కూడా చక్కగా ఒక బుట్టలో సర్దుకొని గోదాదేవిని కూడా తీసుకుని గుడికి వెళ్ళేవాడు విష్ణుచిత్తుడు. ఆ నారాయణుని లీలలు తండ్రి వివరిస్తుంటే విని అతడే తన భర్త అని ఏనాడో నిర్ణయించుకున్నది గోదాదేవి. గోదాదేవి చిన్ననాటి నుండి కూడా కృష్ణుడి లీలలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది. తండ్రి పూలు కోసి తులసీ దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తాను నేర్చుకున్నది. తండ్రి నోటి నుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్యఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు,
తండ్రి ఏడ్చి కూర్చిన పాసురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి. గోదాదేవి యుక్త వయసుకు వచ్చేసరికి ఆ భక్తి కాస్త కృష్ణుని మీద ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. తండ్రి కానీ తాను కానీ ఎవ్వరు పువ్వులమాల అల్లినా సరే ఆ పువ్వులమాలను ముందు తను అలంకరించుకొని బాగుందో లేదో అద్దంలో చూసుకొని తృప్తి చెందిన తరువాతనే స్వామివారికి ఆ పువ్వుల బుట్టను పంపించేది. ఆ మాలలు ఆయన మెడలో చూసి పరవశించిపోయేది. ఓ రోజు తాను తీసుకుని పోయిన పువ్వుల మాలలో ఆడవారి శిరోజం వచ్చిందని బాధపడి మాలను స్వామివారికి సమర్పించకుండా వచ్చి కూతుర్ని మందలించాడు విష్ణుచిత్తుడు. అపరాధం చేశానని బాధపడుతూ నిద్రించిన విష్ణుచిత్తుడికి ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇక విష్ణుచిత్తుల వారికి అప్పుడు అర్థమైంది గోదాదేవి తన కూతురు కాదని, సాక్షాత్తు భూమాత అని అర్థమైంది. అప్పటి నుండి ఆమె ధరించిన మాలలనే స్వామికి అర్పించేవారు. అలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనస్సులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని నిశ్చయించుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేల్కొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని, విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలోనూ భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. చూశారు కదండి, ఈరోజు మనం గోదాదేవి పూర్తి చరిత్రను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.